శుభోదయం శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైనటువంటి సమస్యలు సందేహాలు ఎన్నో ఉంటాయి కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. కాల్ చేసి స్పష్టంగా ప్రశ్నించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు మాత్రం దయచేసి అడగండి. ఇక ముఖ్యంగా ఈ నెలలో కూడా ఒక గ్రహణం అంటూ సంభవించింది. మరొక గ్రహణం కూడా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. మరి అలాంటి వివరాలు కూడా మనం కాలర్స్తో మాట్లాడుతూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గణేష్ అండి, కాకినాడ. కాకినాడ గణేష్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి గురించి అండి. ఓకే ఓకే, చెప్పండి గణేష్ గారు. డేట్ ఆఫ్ బర్త్ అండి 31 మే 31 మే 1980. 1980. టైం 3:30. పగలా రాత్రా? పగలండి. ఏఎం. ఏఎమా పిఎం? 3:30 అంటే ఏఎం అంటే ఎర్లీ అవర్స్. ఎర్లీ అవర్స్ ఆఫ్ 31st. ఓకే, ఎర్లీ అవర్స్ ఆఫ్ 31st మే 1980. ఓకే, ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎలా ఉంటుంది ఏమిటండి? ఏమండి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే, రైట్. ఓకే, ఇక మృగశిర నక్షత్రంలో చూసుకుంటున్నారా లేకపోతే వేరే ఏదైనా నక్షత్రం చూస్తున్నారా? తెలియదండి, మా ఫ్రెండ్ వాళ్ళ సన్. అదే నక్షత్రం ఏం చూసుకుంటున్నారు? తెలియదు సార్ నాకు. ఓకే, రైట్. ఓకే, ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలోకి వెళ్ళిపోదాం. అనుకూల పరిస్థితులు రావటానికి చిన్నపాటి అవాంతరాలు అంటూ ఉన్నాయి. అలాంటి అవాంతరాలని దాటుకుంటూ ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. అయితే ఒక్కొక్కసారి చేతికి అందినటువంటి అందుతూనే ఉంటాయి కానీ మళ్ళా కనుమరుగవుతుంటాయి. అంటే పరిస్థితులు ఆ విధంగానే ఉంటుంటాయి. కేవలం 42% మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మిగిలినటువంటి శాతం అంతా కూడా ప్రతికూల ఫలితాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం వదిలేసేయండి. 2017వ సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. అన్ని అంశాలలో, ఒక అంశం కాదు, అన్ని అంశాల్లో సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతుంటాయి. అయితే శనివారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వారాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటే డెవలప్మెంట్స్ అనేది కొంచెం వేగవంతంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలనే ఉంటాయండి. మరొకరితో మాట్లాడదాం. హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. అమ్మా, పేరు చెప్తారా? నా పేరు విజయశాంతి అండి. విజయశాంతి. అవునండి. విజయశాంతి గారు, చెప్పండి. మా వారి గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/5/1977. 20వ తేదీ 5వ నెల 1977. ఆయన పేరు చంద్రశేఖర్. మృగశిర 2వ పాదం అండి. టైం అమ్మా? టైం మధ్యాహ్నం 11:30. ఓకే, మధ్యాహ్నం 11:30. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటారమ్మా? మనకి మధ్యన అసలు బాగోట్లేదండి. బాగుంటుందంటే ఆర్థిక భాగంగా లేక ఆరోగ్యపరంగానా ఎట్లా? యాక్సిడెంట్ అవి అయ్యి దగ్గర పీక్ మూమెంట్ వరకు వెళ్ళొచ్చాము. హెల్త్ బాగోట్లేదు. ఏంటంటే ఆర్థికంగా అంటే దేవుడి పుణ్యాన్ని పర్వాలేదు కానీ ఏదో ఒకటి అట్లా ఏదో ఒక సమస్య అలా ఆర్థికంగా కానీ. ఓకే, మొత్తం మీద కొంత వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తూ ఉన్నాయి. ఈ వ్యతిరేక పవనాలను తగ్గించుకోవాల్సిన అవసరం అంతా ఉంది. జస్ట్ ముఖ్యంగా ఏంటంటే వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు డెవలప్మెంట్స్ అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా అది ఆశించినంత లబ్ధి మాత్రం లేదు. తర్వాత ప్రయోజనాలు కూడా ఒక్కోసారి వెనక్కి తగ్గుతున్నాయి. ఇక ప్రమాదాలు, ఇంకేది అనవసరమైనటువంటి ఖర్చులు ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక ఇలాంటి ఖర్చులను తగ్గించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతి నెల పూర్ణిమ తిథి వస్తుంది కనుక అమ్మ, ప్రతి నెల పూర్ణిమ ఉంటుంది. ఆ పూర్ణిమ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 12 to 12:45 ఏ రోజు పూర్ణిమ అయితే ఉంటుందో ఆ ఒక్కరోజు మాత్రమే, అది వారం ఏదైనా కావచ్చు, ఆ సమయంలో మాత్రం మౌనం పాటిస్తూ ఉండడానికి ప్రయత్నం అంటూ చేయండి. సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, వారంలో ఏ వారమైనా సరే పూర్ణిమ తిథి కనుక ఆ మౌనం అనేటువంటిది ఏంటంటే భోజనానికి ముందు ఉండాలి. కనీసం 12 to 12:45 మౌనం పాటించి 12:45 తర్వాత భోజనం చేస్తే కనుక ముందు భోజనం చేసి తర్వాత మౌనం పాటించాలని మాత్రం అనుకోవద్దు. కనీసం ఒక 3-4 గంటల ముందే బాగా ఏదన్నా భోజనం చేస్తుంటే, టిఫిన్ లాంటిది ఉంటే కొంచెం వరకు కూర్చోడానికి అవకాశం అంటూ ఉంటుంది. మౌనం పాటించాలంటే పడుకొని పాటించాలా, కూర్చొని పాటించాలి కాదు, తిరుగుతూ కూడా పాటించవచ్చు, జర్నీ చేస్తూ కూడా పాటించవచ్చు. ఆ విధంగా ప్రతి పూర్ణిమ రోజు చేస్తూ ఉంటే డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయి. మరొకరితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా చెప్పండి. నా భర్త గురించి కనుక్కోవాలని ఫోన్ చేశాను. మీ పేరేంటి? మీ శ్రీవారి పేరు? నా పేరు లక్ష్మీ రాధిక. లక్ష్మీ రాధిక. మీ శ్రీవారి పేరమ్మా? నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు చెప్పండి. 10/10/1957 పుట్టారండి. 10వ తేదీ 10వ నెల 1957. ఓకే. పుట్టిన సమయం ఉదయం 7:45కి. అమ్మా లక్ష్మీ రాధిక గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తనకి బాగా ఆర్థిక సమస్యలండి. ఎన్ని మందికో నేను చూపించి ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో చేశాను. లైఫ్ లో ఆయన సెటిల్మెంట్ కాలేదు. ఆర్థిక సమస్యలు ఖర్చు దిగుబడుతున్నారు అంటే తనలో మార్పు వచ్చి ఏమన్నా ఒక లైఫ్ సెటిల్మెంట్ అవుతారేమో. ఓకే ఓకే ఓకే. చాలా ఖర్చు పెట్టి చాలా మంది దగ్గర తిరిగి పూజలు చేయించి అన్ని చేశానండి. ఆయనలో మార్పు లేదు, లైఫ్ సెటిల్మెంట్ లేదు, మా సమస్యలు ఏదీ తీరట్లేదు. ఆయన ఖాళీగా ఉంటారు. మరి ఎట్లా జరిగేది తల్లి? వాళ్ళ అన్నయ్య గారి షాప్ లో ఉన్నారనుకోండి, కొద్ది రోజులే మళ్ళీ మామూలుగా బయటకు వచ్చేస్తాడు. మళ్ళా ప్రారంభం. ఓకే. మళ్ళీ ప్రారంభం మొదటి నుంచి ప్రారంభం. ఇన్నేళ్ల నుంచి అలాగే జరుగుతుంది. ఓకే అమ్మా లక్ష్మీ నారాయణమూర్తి గారి పరిస్థితి చాలా విశదంగా చెప్పారు. చాలా వరకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఇంతకాలం పాటు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇలాంటి వారు చాలామంది ఉంటారు. నారాయణమూర్తి గారు లాంటి వారు చాలామంది ఉంటారు. కానీ వారు జీవితకాల పర్యంతము కూడా ఒకే పంథాలో నడుస్తూ ఉంటారు. కనుక వారి పంథాన్ని మార్చుకోవటానికి అవకాశాలు ఉన్నప్పుడు కూడా మార్చుకోలేరు కూడా. ప్రేక్షకులకి ఒక చిన్న కథ లాంటిది ఒక చిన్న చెప్తాను. నెక్స్ట్ కాలర్ కొంచెం వెయిట్ చేయాల్సిన కోరుతున్నాను. ఏం లేదు, నేను 10th క్లాస్ చదువుకునే రోజుల్లో మా ఇంటి పక్కన ఒక పెద్ద వ్యక్తి ఉండేవారు. పెద్ద ఆయన జ్వాలరామయ్య అని. ఒకరోజు రాగానే నేను వెళ్ళి ఏమన్నానంటే, ఆయన నేను మామ అని పిలుస్తా. మామ, ఎదురుగా కుక్క ఉంది, ఎందుకు ఊరికి అరుస్తుంటుంది, దానికి పని పాట లేదా అని అడిగా. ఆ ఎండలో పడుకొని ఉంది, దానికి పని పాట లేదు, ఎందుకట ఏడుస్తూ ఉన్నట్టు ఉంటుంది, అరుస్తుంది. ఉదయం 10 గంటలైనా 11 అప్పుడు ఆయన అన్నాడు, ఒరే నాయనా, అది మహా సోమరిదిరాది, ఇటు లేచి వెళ్ళి అటు నీడలో పడుకోదు, ఆ ఎండలోనే పడుకొని ఆ ఎండ వేడి మీకు తట్టుకోలేక ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అటు లేచిపోయి అటు చెట్టు కింద పడుకుంటే ఇక్కడి నుంచి అటు వెళ్ళటానికి దానికి సోమరితనం, అంతకు తప్ప ఏమీ లేదన్నాడు. అప్పుడు అనుకున్నా, చూసావా, కేవలం ఇటు నుంచి అటు వెళితే చల్లదనం వస్తుంది, వేప చెట్టు కింద పడుకుంటుంది. ఆ రోజు నుంచి నా మనసులో అది పడిపోయింది. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, ప్రేక్షకులకి ఇలాంటివి ఒక్కొక్కసారి మనలో కూడా చిన్నపాటి సోమరితనం వల్ల కూడా పరిస్థితులు వేరుగా వస్తాయి. ఈ సోమరితనం ఇచ్చేటువంటి ప్రత్యేకమైన గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రహాన్ని మనం అదుపు చేయాల్సిన అవసరం కూడా ఉందమ్మా రాధిక గారు. మరి నారాయణమూర్తి గారు కూడా అలాంటి గ్రహాలు ఉన్నాయి. రేపటి కార్యక్రమంలో ఇలాంటి సోమరితనం ఉన్నటువంటి వారు చాలామంది ఉంటారు. సోమరితనం అంటే మరొక రకంగా అనుకోకండి, కొన్ని కారణాల వల్ల సోమరితనం కూడా వస్తుంది. శరీర బడలిక వల్ల సోమరితనం వస్తుంటుంది, లేక మరొక కారణం వల్ల సోమరితనం ఉంటుంది. సోమరితనం చూస్తే 16 రకాల సోమరితనాలు ఉన్నాయి. కనుక ఈ 16 రకాల సోమరితనాలు కాకుండా 17వ రకం సోమరితనం, దీనికి ఒక లెంగ్తీ ఉండే పరిహారం ఉంది. రేపే నేను కార్యక్రమం చెప్తాను. మా నారాయణమూర్తి గారిని వీలైనంత వరకు ఆ పరిహారం పాటిస్తే తప్పకుండా దేవతల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. 4 రూపాయలు వెనకేసుకోగలరు. లక్షణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ వస్తాయి. మరొక కారణంతో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు చెప్తారా? నా పేరు రత్నం అండి. ఆత్మ? రత్నం. ఓకే అమ్మా, చెప్పండి రత్నం గారు. నాకు 2 బాబులండి. ఓకే, శుభం. అమ్మాయిలు లేరు? పెద్దబాబుకి ఏమో శ్రద్ధభూషణ నక్షత్రం, ఇంకా పెళ్లి అవ్వలేదు. మీరు చెప్పి రెమెడీ చేస్తున్నాం సార్. రెండో బాబు? రెండో బాబు ధనిష్ట నక్షత్రం అండి. ఇప్పుడు మీకేం కావాలి? ఆ బాబు గురించే ఏ నక్షత్రం అంటే ఆ బాబుది మకర లగ్నమా కుంభ లగ్నమా తెలియడం లేదండి నాకు. ఇప్పుడు ఏ లగ్నం అయితే మీకెందుకు? అది అంటే రేపు తెలుసుకున్నానండి. రేపు పెళ్లి కావాలి కదండి. చిన్న కంప్యూటర్ సెంటర్ దగ్గరికి పోయేసేసి ఏదైనా సరే ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చేస్తే పెట్టించాను సార్. తెచ్చారా? తెచ్చి ఏ లగ్నం వచ్చిందండి? ధనిష్ట 2వ పాదం అని వచ్చింది సార్. లగ్నము? లగ్నం ఏమో మకర లగ్నం అని వచ్చింది సార్. ఇంకేం మళ్ళీ ఎందుకు ఇంకా డౌట్ ఏంది? అంటే ఎలా ఉంటాడు ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏమిటి అసలు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/1/1989 అండి. 10/1/1989. సమయం ఉదయం 7:04 అండి. 7:04. ఓకే ఓకే. ఇంకా ఎలా ఉంటుంది ఆ విషయంలో ముందుకు వెళ్ళాలమ్మా. అయితే
తర్వాత వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రెసెంట్ బెంగళూరులో పనిచేస్తున్నాడండి. ఓకే రైట్. బెంగళూరులో పనిచేస్తున్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బెంగళూరులో ఉంటాడా, హైదరాబాద్ లో ఉంటాడా, లేకపోతే ఏ కంప్యూటర్ సెంటర్ లో ఉంటాడో అది ఉంటాడు? అబ్బో మీ ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఓకే అమ్మా, రత్న గారికి చెప్తాను. అనుకూల పరిస్థితులు రావాలి, ముందుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఏమిటంటే ఏలినాటి శని గనక మీ అబ్బాయి గారికి ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి ఆ క్షణం నుంచి అనుకూల పరిస్థితులు ప్రారంభమైనట్టు కొండ గుర్తుది. ఏలినాటి శని వచ్చిన ప్రతి వారికి ఏదో ప్రకారంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఇది నగ్న సత్యము. కానీ చాలామంది ఏలినాటి శని అనగానే, అష్టమ శని అనగానే, అర్ధాష్టమ శని భయపడిపోతారు. అయితే చిన్నపాటి లోపాలు వస్తాయి. ఆ లోపాల వలన కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాల వలన రాబోయేటువంటి సంవత్సరాలలో ఆ పాఠాల ద్వారా మనం ఏం చేసుకుంటాము? మనం పాఠాలు నేర్చుకున్న తర్వాత ఏంటి? ఆ తర్వాత ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది. అలాగే ఏలినాటి నేర్పేటువంటి పాఠాల వలన లబ్ధి అనేది తప్పకుండా చేకూరుతుంది. 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ మొదటి భాగం ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 2019వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ రెండవ భాగం ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 2021వ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ మూడవ భాగం ప్రారంభమవుతుంది. 2024వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయే సమయంలో రెండవ భాగం ఏదైతే ఉందో, రెండవ భాగం వచ్చినప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో స్థిరత్వం అనేది ఏర్పడుతుందమ్మా. బట్ శనివారం అనుకూలమైన రోజు కాదు. ఎనీహౌ ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఏలినాటి శనికి ముందే డెవలప్మెంట్స్ అనేవి ప్రారంభమవుతాయమ్మా రత్న గారు. ఓకే, మరొక కాళ్ళతో మాట్లాడదాం. హలో అయ్యా, మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నారా? మీ పేరు చెప్తారా? నా పేరు వీరాంజలి అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. వీరాంజలి గారు, మీ బాబు పేరేంటో? రవీంద్ర అండి పేరు. ప్రద్యుమ్న. రవీంద్ర అండి. రవీంద్ర ఏమిటో వినపట్ల ఉదయాన్ని గడియలు పడ్డాయి చెవులు. రవీంద్ర అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చాను 11వ తారీఖు ఆగస్ట్ నెల 1986 సంవత్సరం అండి. 11/8. ఇంతకీ టైం చెప్పలేదు? టైం 4 గంటలండి సాయంత్రం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి వీరాంజన్ గారు మీ బాబు గురించి? ఉద్యోగము అది కెరీర్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలండి. మీరేం చేస్తుంటారు? నేను వ్యవసాయం పనేనండి. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఇల్లు కట్టారు లేదా కొన్నారు అనుకుందాం. అమరావతిలోనే ఇల్లు కొన్నారనుకుందాం, ఏదో కొంత డబ్బు పెట్టి. కొన్న తర్వాత ఒక 5-6 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ ఆ ఇల్లు అమ్మేసేసి మరొక ఇల్లు కొందాం అనేటువంటి ఆలోచన ఏమన్నా మీకు అలా అంటే జస్ట్ ఊహ? ఈ ఇంట్లో మనం అనుభవించాము, దీనికంటే మంచి ఇల్లు కొనేసి ఆ ఇంటికి వెళ్ళిపోదామనే ఆలోచన ఒకవేళ మీ ముందు ఎవరన్నా ఉంచారనుకోండి, వద్దండి ఇదే ఇంట్లో ఉంటాను అంటారా, లేదండి ఇల్లు అమ్మేసేసి ఆ ఇంటికి వెళ్ళిపోతానంటారా? చెప్పండి వీరాంజన్ గారు. హలో. ఇల్లు కొందాం అనిపిస్తుందండి. కోరికలు బాగున్నాయి అయితే. ఓకే. ఇక మీ అబ్బాయి యొక్క ఫ్యూచర్ గురించి, మీ యొక్క కోరికల గురించి ఏమిటా లింక్ అంటే, జన్మ లగ్నం నుంచి 7వ స్థానము, 8వ స్థానము, 11వ స్థానము, ఆ తర్వాత 3వ స్థానానికి ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధాలు ఉంటున్నాయి. మీ మనసులో కోరికలు అలా పరిగెడుతుంటాయి. కోరికలే గుర్రాలైతే కనుక గుర్రాలు అవుతాయో లేదు కానీ గుర్రాల్లాగా పరిగెడుతుంటాయి. కనుక ముఖ్యంగా మీ బాబుకు కూడా పైకి చెప్పనటువంటి గుర్రాల లోపలు ఉన్నాయి. కనుక ఆ గుర్రాలకి కొంచెం మేత వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే గుర్రాలు ఏమవుతాయి, వాటికి మేత లేకపోతే కష్టం. కనుక ఆ మేత వేయాలంటే ఏం చేయాలి అంటే, ప్రతి ఆదివారం కూడా సాయంత్రం రాహుకాల సమయంలో మౌనం పాటిస్తూ ఉదయం పూట దీపారాధన, గోధుమ పిండి దీపారాధన చేస్తూ ఉంటే డెవలప్మెంట్స్ అనేవి ఎట్లా రైఫిల్ లాగా వెళ్ళిపోతుంటాయి. మీకు ఇబ్బంది పడాల్సిన అన్ని అంశాల్లో డెవలప్మెంట్స్ వస్తుంటాయి. అయితే ఈ పరిహారాలు చెప్పినటువంటి దీపారాధన అండ్ రాహుకాల సమయంలో అనేది ఎంతకాలం అంటే ఓపిక ఉన్నంత కాలం పాటిస్తుంటే గుర్రాలు వెళ్తూ ఉంటాయి. హాయిగా రథం మీద కూర్చోవచ్చండి. వీరాంజన్ గారు ఆ పని చేయండి. మరొక కాలతో మాట్లాడదాం. హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది యనమించుల నుంచి అండి. అత్తిలేమ్మా? యనమించులండి, వైజాగ్ అండి. వైజాగ్. ఓకే, ఎలమంచిరి. అవునండి. మీ పేరు తల్లి? వెంకటరత్నం అండి. ఓహో, ఇందాక ఒక రత్నం ఇంకొక రత్నం వచ్చారు, మీరు వెంకటరత్నం. ఓకే వెంకటరత్నం గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్. మా బాబు గురించి తెలుసుకుందామనండి. చెప్పండి అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ తారీఖు 12వ నెల 7వ తారీఖు 12వ నెల 92 సంవత్సరం అండి. 7 డిసెంబర్ 92. టైము? టైం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు అండి. ఓకే ఓకే ఓకే. భరణి నక్షత్రం, మేషరాశ? అవునండి. మేష లగ్నం కూడా అంటున్నారండి.
అమ్మా ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటది ఏటో తెలుసుకుందామండి. ఉద్యోగం రాలేదండి, బీటెక్ అయింది, తెలుసుకుందామనండి. అరిసెలు తింటారా మీరు? అరిసెలు ఇంట్రెస్ట్ ఉండదండి, అడిగి ఇంట్రెస్ట్ ఉండదండి. తీపి అంటే ఇంట్రెస్ట్ ఉండదు, తీపి అంటే ఇంట్రెస్ట్ ఉండదండి వాడికి. ఎట్ట తల్లి, ఫ్యూచర్ బాగా రావాలి, అరిసెలు తినవాడు కూడదు, తీపి తినడు, ఎట్లా? ఒక్కోసారి గ్రహాలకు కూడా కొంత మేత వేయాలా. ఆ మేత వేస్తేనే ఎక్కడో కొన్ని మిలియన్ కిలోమీటర్ దూరం ఉండేటువంటి గ్రహాలకి ఇక్కడ మేత పడిందా లేదని వెంటనే తెలిసిపోతుంది. ఫలానా చోట ఎలమంచల్లో వెంకటరత్నం గారు అబ్బాయి ఉన్నారు, అబ్బాయి మేత వేయలేదు కనుక మనం పాటికి మన పక్కన కూర్చుందాం అనుకుంటాయి. వాస్తవం అది. వాటికి ఎట్టా తెలుస్తాయి అంటే మీ అబ్బాయి యొక్క శరీరంలో వెనక పక్క షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాల్లో స్వాధిష్టాన చక్రము అని ఉంటుంది. ఆ స్వాధిష్టాన చక్రానికి హెడ్, అధిపతి, ఆధిపత్య గ్రహమే శుక్రుడు. వాడికి అందాలి అక్కడ అరిసె. కనుక అరిసె లేకపోతే ఎట్ట తల్లి, తీపి తినాలా. ఇనేహం ఏంటంటే కెరీర్ బాగా డెవలప్మెంట్ కావాలంటే ఏ రోజు తిన్నా తినకపోయినా పక్కన పడేద్దాం. కనీసం వారానికి 2 రోజులు ఒక అరిసె కాదు, మైసూర్ పాక్ కావచ్చు, ఏదో స్వీట్ కావచ్చు, ఏదైనా సరే, పొంగల్ కావచ్చు, ఎప్పుడప్పుడు ఉంటే గురువారం మధ్యాహ్నం భోజనంలో కానీ గురువారం మధ్యాహ్నము మరియు శుక్రవారం మధ్యాహ్నము, ఉదయం సాయంత్రం లేకపోయినా పర్లేదు కానీ మధ్యాహ్నంలో భోజనానికి ముందు కానీ భోజనంలో కానీ తప్పకుండా స్వీట్ అనేది పడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఉంటారే, వారు ఆనందంగా ఉంటారు. ఆయనకు ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీకు కాల్ వస్తుంది. డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయమ్మా. వెంకటరత్నం గారు మరొకరితో మాట్లాడదాం. హలో హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అండి. అన్ని వైజాగే. ఓకే అమ్మా, మీ పేరు చెప్తారా? ఆదిలక్ష్మి అండి. ఆదిలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? మా అబ్బాయి శేఖర్ గురించి అండి. మీ అబ్బాయి శేఖర్ బంగారు నాన్న అమ్మా? మీ అబ్బాయి బంగారు నానేనా? ఏంటండి? మీ అబ్బాయి బంగారు నానా? బంగారు కొండ. బంగారు కొండ. అబ్బో, బంగారు కొండ. అయితే ఇంక దిగులేదు. అయితే అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. చిన్న డౌన్ అయ్యాడు ఈ మధ్య. ఏమా డల్ అయినారు? డల్ అయ్యాడు, చదువుతున్నాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5వ నెల 13వ తారీఖు 96. ఓకే, 13వ తేదీ 5వ నెల 96వ సంవత్సరం. టైము 10 నిమిషాలు తక్కువ 4 టైంలో మార్నింగ్ అండి. 3 గంటల 50 నిమిషాలు. నేనే తీసేసుకోవాలి ఇంకా టైములు కూడా. ఓకే ఓకే రైట్. ఇంతకీ బంగారు కొండ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఫ్యూచర్ ఎలాగుంటుందో తెలుసుకుందామనండి. అసలు అందరూ కూడా పుట్టినప్పటి నుంచి బంగారు కొండలు కావాలనుకుంటారు. ఈ రోజుల్లో బంగారు కొండ అంటే ఫ్యూచర్ ఏముందమ్మా? ఆ బంగారం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సరే, ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఆరోగ్యంగా బాగా టాబ్లెట్స్ లేకుండా హ్యాపీగా ఉంటారా? ఏమన్నా అప్పుడు మింగుతుంటారా ఏమ్మా? నీరసంగా ఉంటూనే ఉంటదండి. టాబ్లెట్లు మింగట్లేదు. ఏమన్నా ఔషధాలు గుళికలు ఇస్తారు కదా వైద్యులు, అలాంటి గుళికలు ఏమి మింగలేదా? ఇంకా మింగలేదు. వెళ్దాం అనుకుంటున్నారా? వెళ్ళండి. ముందు మీ ఆరోగ్యం బాగుండాలి. ఎందుకంటే మీ బంగారు కొండకి సేవలు చేయాలంటే మీరు బాగుండాలి. మీ బంగారు కొండ మంచి అనుకూల పరిస్థితులు రాబోతున్నాయి, అతి త్వరలో రాబోతున్నాయి. వచ్చే సంవత్సరం మే 25వ తేదీ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. ముందు మాత్రం మీరు ఈ నెల కాకపోయినా పై నెల సరే వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి పోయి వారు ఇచ్చేటువంటి గుళికలు ఏవో ఉంటాయి, ఔషధ గుళికలు, అవి మింగుతూ ఉండండి. ఆ మింగుతూ ఉంటే మీ అబ్బాయికి మంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. మీకు రావటం వాడికి రావటం ఏమిటి అనుకోవచ్చు, డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయి తల్లి. మీరు గుళికలు మింగాలి. అబ్బాయికి వచ్చే సంవత్సరం మే నుంచి డెవలప్మెంట్స్ వస్తాయమ్మా. మరొక కరెక్ట్తో మాట్లాడదాం. హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం గురుగారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారా? చెప్పండి, మీ పేరు? రమ్య అండి. రమ్య గారు, ఓకే. ఎవరి గురించి తెలుసుకో? నా గురించి చెప్పండి అమ్మా. ఉద్యోగం గురించి గురుగారు. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 29th అక్టోబర్ 1993. 29/10/1993. 1993. సమయం అమ్మా? సమయం ఉదయం 5 నుంచి 5:30 మధ్యలో గురుగారు. 5 నుంచి 5:30 మధ్యలో. ఓకే, సరే. ఇప్పుడు కేవలం ఉద్యోగమే? ఉద్యోగం ఒకటే గురుగారు, ఇంకేమొద్దు. ప్రస్తుతానికి అదొకటే చాలు. మళ్ళా కాల్ చేసి ఈసారి ఇంకోటి అడుగుతారు రమ్య గారు. ఓకే అమ్మా, ఉద్యోగం రావటానికి సిద్ధంగా ఉంది తల్లి.
కానీ మీరు రాత్రిపూట పెందలాడే నిద్రపోవటానికి ప్రయత్నం అంటూ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, మధ్యాహ్న సమయంలో భోజనాన్ని కూడా కొద్దిగా ఎక్కువ తినడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే పీరియాడిక్ టైమ్స్లో అనవసరమైనటువంటి ఆలోచనని వదిలేయండి. ఈ 3 చేస్తూ ఉండండి, తొందరగా ఉద్యోగం వస్తుంది. మనకు కలిగినటువంటి చంద్రుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తున్నప్పటికీ కూడా అటు ఉద్యోగ స్థానంలో కానీ ఆరోగ్య స్థానంలో కానీ ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అనేవి పూర్తి స్థాయిలో అనుకూలించడం లేదు. కనుక మధ్యాహ్న సమయంలో కొంచెం ఎక్కువగా భోజనం చేసి, అంటే మరి పీకల దాకా కాదు, కొంచెం ఈ మధ్య చాలామంది డైట్ కంట్రోల్ చేస్తుంటారు. ఆ డైట్ కంట్రోలే, కానీ దానికి ఒక లిమిట్ అంటుంది. అది చేస్తూ రాత్రి సమయంలో పెందల నిద్రపోతూ పీరియాడిక్ టైమ్స్లో కొన్ని జాగ్రత్తలు టేక్ అట్మోస్ట్ కేర్ తీసుకుంటూ ఉంటే డెవలప్మెంట్స్ అనేవి అతి త్వరలో వస్తాయి. రాబోతున్నటువంటి 2017 సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ వారం నుంచి ఉద్యోగానికి సంబంధించినటువంటివి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయి. మరి రమ్య గారు, హలో, మరొకరితో ఉన్నట్టున్నారు. హలో హలో కాల్ ఎవరు లేనట్టున్నారు. హలో, ఓకే. ఇక ఈ సంవత్సరం ఈ నెలలో మరొక గ్రహణం ఉందా అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అయితే ఈ గ్రహణం ఏ గ్రహణము? ఈ నెల 23వ తేదీ పాల్గొనమ పూర్ణిమ ఆ రోజున గ్రహణం ఉంటే ఏమిటి, గ్రహణం లేకపోతే ఏంటి? కానీ కొంతమంది గ్రహణం ఉంది అంటారు, కొంతమంది గ్రహణం లేదు అంటారు. ఇక్కడ గ్రహణం ఉందా లేదా అనే దానికంటే కూడా ముందు ఒక వివరం తెలుసుకొని ఆ తర్వాత మనం గ్రహణం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్ణిమ రోజు పట్టేది చంద్రగ్రహణం. ప్రేక్షకులు బాగా ఆలకించాలి, ఎందుకంటే మీరు ఆ నాలెడ్జ్ సంపాదించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక చంద్రగ్రహణం జరుగుతున్నది అనుకుందాం. ఆ చంద్రగ్రహణం జరుగుతుంటే దానికి ముందు ఉండేటువంటి స్టేజెస్ అన్నీ గుర్తించాలి. ఆ స్టేజ్ని ఎలా గుర్తించాలంటే, ఉదాహరణకి రాత్రి 9 గంటలకి గ్రహణం ప్రారంభమవుతుంది. స్పర్శ చంద్రగ్రహణం 11 గంటలతో వరకు ఉంటుంది, 11 గంటలు ముగిసిపోతుంది. అంటే 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ 2 గంటల కాలం చంద్రగ్రహణము అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ మాత్రమే. 9 గంటలకి ఆ గ్రహణం కట్ అవుతుంది కదా, కానీ మనకు సాయంత్రం అవుతుంది. సాయంకాలం తర్వాత 6:30, 7 గంటలకు చీకట్లు వెళ్ళిపోతాయి. చంద్రుడు పూర్ణిమ చంద్రుడు గనక, పున్నమి చంద్రుడు గనక బాగా దేదీప్యమైన కాంతితో, తేజవంతమైన కాంతితో అలా ప్రకాశవంతంగా మెరుస్తుంటాడు. 7 గంటలకల్లా బాగా చంద్రుడు కనపడతాడు. మీరు చంద్రుడిని గమనిస్తూ ఉండండి. 7 గంటలకి, 7 గంటల 10 నిమిషాలకి, 7:15కి, 7:30, 7:45, 7:50, 7:55, 8 గంటల దాకా రండి. 8 గంటల దగ్గర నుంచి చంద్రుడిని గమనించండి. 7 గంటల 55 నిమిషాలకి ఉన్నటువంటి పరిస్థితికి 8 గంటలకి మార్పు వచ్చేస్తుంది. 8 గంటలకి, 8 గంటల 2 నిమిషాలకి చంద్రుడు ఏమవుతా అంటే ఉన్న పలంగా మసకబారుతాడు. గ్రహణం కాదు, మసకబారిపోతాడు. అంటే అప్పటిదాకా 100% కాంతివంతంగా ఉన్నటువంటి చంద్రుడు ఉన్న పలంగా ఏమవుతా అంటే 40% పడిపోతాడు. 40%. అంటే ఇప్పుడు బాగా ఎండ కాస్తూ ఉంటుంది. బాగా ఎండ కాస్తున్న ఉన్న పలంగా సూర్యుడికి మేఘాలు అడ్డొచ్చాయనుకో, ఆ ఎండ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎండ కాస్తుంటుంది, కానీ ఆ మేఘాలు అడ్డు వచ్చిన కారణంగా కొంతవరకు చల్లబడినట్లుగా మనకు అనిపిస్తుంటుంది. అలాగే ఈ చంద్రుడికి కూడా 8 గంటల నుంచి ఆ మసకబారి కాంతి విహీనమైపోతాడు. 8 గంటల నుంచి 9 గంటల వరకు పూర్తి స్థాయిలో కాంతి విహీనంగా ఉంటాడు. ఏ చంద్రగ్రహణానికైనా ఇది ముందు జరిగేటువంటి మొదటి స్టెప్, ఫస్ట్ స్టేజ్, ప్రథమ దశ. ఆ తర్వాత 9 గంటలకి ఆ రాహువో కేతువో వచ్చి తినటం మొదలు పెడతాడు. అక్కడి నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది గ్రహణం. సో 9 గంటలకు స్టార్ట్ అయిందంటే 10 గంటలకి మధ్యకాలం అంటారు. 10 గంటల నుంచి విడిపు స్టార్ట్ అవుతుంది. 11 గంటలకి పూర్తిగా గ్రహణం విడిపోతుంది. ఇంకా 11 గంటల నుంచి 12 గంటల దాకా తిరిగి 40% వెలుగుతూనే ఉంటాడే తప్ప 100% వెలుగుతూ ఉండదు. 12 గంటలకి బ్రహ్మాండం వెలుగుతూ వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రతి చంద్రగ్రహణానికి ముందు 1 గంట, తరువాత 1 గంట ఉండేటువంటి దాన్ని ప్రత్యేకంగా ఏమని పిలుస్తారంటే ప్రఛాయాగ్రహణము అంటారు. ఛాయాగ్రహణం ఎప్పుడు పట్టింది? 9 గంటల నుంచి 11 గంటల దాకా ఛాయాగ్రహణం పట్టింది. నల్లగా పోతాడు, కొరక్క తింటుంది.
కనుక అక్కడ ముర్రెలాగా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ ముందు ఒక గంట తర్వాత ఒక గంటని ప్రఛాయాగ్రహణము అంటారు. గ్రహణానికి ముందు వచ్చేటువంటి దశ. కనుక ఛాయలో గ్రహణం పడితే మనకు కంటికి బాగా గ్రహణం కనపడ్డట్టుగా ఉంటుంది, నల్లబడిపోతాడు. ఛాయకు ఛాయ క్రీనీడ, ఆ క్రీనీడ పడితే దాన్ని ప్రఛాయ అంటారు. కనుక ఈ ఒక్కొక్కసారి గ్రహణం పట్టడానికి ముందు ప్రఛాయ అని చెప్పాను కదా, ఈ నీడ క్రీనీడ లాంటిది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దానికి కాంతి తగ్గిపోతుంది 40%. కాంతి తగ్గిపోయి ఒక గంట అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది గ్రహణం. కొన్ని సందర్భాలలో కేవలము ఆ కాంతి మాత్రమే తగ్గి ఆ తర్వాత గ్రహణం ఎందుకు అనుకుంటుందో ఏమో, మా వద్దులే మనం డ్రాప్ అయిపోదామని చెప్పి వెనక్కి వచ్చేస్తుంది. అంటే అప్పుడు కేవలం కాంతి మాత్రమే తగ్గుతుంది తప్ప గ్రహణం కంటికి మనకు కనపడదు. శాస్త్రజ్ఞుల దృష్టిలో దీన్ని వారు గ్రహణమే అంటారు. మా పంచాంగ గణితం ప్రకారము మేము దీన్ని ప్రఛాయ చంద్రగ్రహణము అంటారు. కానీ ఈ ప్రఛాయ చంద్రగ్రహణం అనేది నిన్న మొన్న కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి పంచాంగ గణితం ఉన్నప్పటి నుంచి ఉంటూనే ఉంది. కానీ పండితులు ఇదంతా ఎందుకులే మనకు కనపడదు పెట్టదు, ఒకవేళ కాంతి తగ్గుతుంది, ఈ కాంతి తగ్గేదాన్ని మనం అనవసరంగా రాయటం ఎందుకు, ఇంకా రాసినప్పటి నుంచి వీరేం చేస్తారంటే మడి అని దడి అని ఆ మంత్రం ఈ మంత్రం అని గర్భవతుని అదని 100 ఉంటాయి, వీటికి అడుగుతుంటారు. వీటన్ని ఇబ్బందులంతా ఎందుకు, అసలు తీసి పారేస్తే మంచిది కదా అన్న ఉద్దేశంతో ప్రఛాయాగ్రహణాలు ఉండవు. కానీ మా పంచాంగంలో మాత్రం ప్రఛాయాగ్రహణాలని మేము ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటాం. సో ఈ సంవత్సరం ఈ నెల మార్చి నెల 23వ తేదీ పాల్గొన పూర్ణిమకి ప్రఛాయ చంద్రగ్రహణం ఉంది. అయితే భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణము ప్రఛాయ గ్రహణము మధ్యాహ్నం 3:08 ప్రారంభమవుతుంది. ఇందాక చెప్పిన ఉదాహరణలో ఒక గంట మాత్రమే ముందు ఉంటుంది, ఆ తర్వాత గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణం వీడిపోయిందో మళ్ళా గంట ప్రఛాయ ఉంటుంది చెప్పా. ఇక్కడ మాత్రం కంప్లీట్గా ఈ ప్రఛాయలోనే దాదాపు 4-5 గంటల పాటు ఉంటాడు, కేవలం ప్రఛాయలో ఉంటాడు. అంటే కాంతి విహీనమైపోతుంది. కనుక మీరు ఏం గమనిస్తారంటే 23వ తేదీ మధ్యాహ్నం 3:08 గ్రహణం ప్రారంభమవుతుంది. అప్పుడు మనకు చంద్రుడు కనపడతాడా? కనపడడు. కనుక విడుపు అంటే ఈ ప్రఛాయ నుంచి బయటకు వచ్చేది రాత్రి 7:25 ప్రఛాయ నుంచి వస్తాడు. కనుక మీరు గమనించారంటే 7 గంటలకు ఒక చంద్రుడు కనపడ్డాడు అనుకుని చూస్తూ ఉండండి, చంద్రుడి వైపు అలా చూశారనుకున్న ఆకాశంలోకి ఎలా ఉంటాడు? మసగా బారిపోయి ఉంటాడు. 7:10 కూడా మసక బారి ఉంటాడు. 7:20కి మసక బారే ఉంటాడు. 7:25కి విహీనంగా ఉంటాడు. 7:26 నుంచి వెలుగు స్టార్ట్ అయిపోతుంది. మళ్ళా చక్కగా బాగా తేజవంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక 7:25 దాకా దీనికి ఏమన్నా మేము పాటించన్నా, గుళ్ళు మూతవేయాలన్నా, గోపురాలు మూతవేయాలంటే అలాంటి సంప్రదాయం మన వారు పెట్టుకోలే. వాస్తవంగా పెట్టుకోవాలి. నాలాంటి వాడు చెప్పాడంటే ఇంకా నా నిత్యం అక్షంతలు వేస్తారు, బండలు వేస్తారు, ఇంక ఏమైనా చేయగలరు కూడా. కనుక నేను వాదించేటువంటి ఓపిక తీరిక నశించిపోయినాయి. ఓపిక ఎంతసేపు ఉంటుంది ఓపిక? కనుక చంద్రగ్రహణం అనేది ప్రఛాయ చంద్రగ్రహణం అనేది ఉన్నది. కనుక దీన్ని ప్రత్యేకంగా సంప్రదాయంగా ఎవరు పాటించటం లేదు. అది కనుక వ్యవహార ధోరణిలో దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. అయితే ఎంతవరకు అయ్యా అంటే ఇది ఉత్తరా నక్షత్రంలో వస్తుంది కనుక ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, కృత్తికా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా సూర్య నక్షత్రాలు కనుక ప్రస్తుతం సూర్య మహాదశ జరిగేవారు ఉంటారు, ఇలాంటి వారు ఉంటారు కనుక వారు ఏమిటంటే జాగ్రత్తలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కానీ వారి ఆలోచన ధోరణి మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే చాలా వేగంగా పరిగెడుతుంటుంది, గుర్రం కంటే వేగంగా పోతుంటుంది, కోతి కంటే అదనంగా కూడా చేష్టలు చేస్తుంటుంది. కనుక ఇది కోతిలాగా పనిచేయకుండా కొంచెం దాన్ని కంట్రోల్లో పెట్టి వేగంగా పరిగెత్తలేకుండా కొంచెం కాళ్ళకు బంధాలు వేస్తూ ఉంటే సరిపోదు. దానికోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే లేదు. గర్భవతులు ప్రత్యేకంగా జాగ్రత్తలు అంటే ఏంటంటే అది రాత్రి 7:25 వరకు కాంతి విహీనంగా ఉంటుంది కనుక దాని కిరణాలు పడుతుంటాయి కనుక వీలైనంత వరకు రాత్రి 7:25 తర్వాత బయటకు వస్తే మంచిది. దీనికోసం ప్రత్యేకంగా మీరేమీ వేరే ఇతరమైనటువంటి పూజా కార్యక్రమాలు ఆపాలా అది ఇది అలాంటి ప్రస్తావన అంటూ ఏమీ లేదు. కనుక ప్రఛాయ చంద్రగ్రహణం ఇది ఇటు విని అటు వదిలేయటం తప్ప దాన్ని పట్టుకొని
అలాగే ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం గర్భవతులు మాత్రమే పాటించండి. ఇది ఈనాటి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనంలో సోమర్తనానికి ఒక మందు, అలాంటి వివరాల గురించి రేపటి శుభదర్శనంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.